అందరికీ నమస్కారం. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్త్య పార్ట్ 58. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే హైప్ అనే ఆప్షన్ మీద టచ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తమ ఆత్మ కథ అందుకే ఇంకొక వైపు నిలబడింది అనుకుంటుంది ఆశ్రిత. డాడీ, అక్షిత చనిపోయింది కదా, కానీ ఈ మండపంలో నాకు అక్కడక్కడ కనిపిస్తుంది అంటుంది ఆశ్రిత. చనిపోయిన అమ్మాయి కనిపించడం ఏంటమ్మా, నువ్వు ఏదో భ్రమ పడుతున్నావు అంటారు మినిస్టర్ గారు. కాదు డాడీ, కావాలంటే స్టేజ్ మీద చూడండి, నాకు కనిపిస్తుంది అని భయపడుతూ చెప్తుంది. అప్పుడే ఒక వీడియోగ్రాఫర్ అడ్డం రావడంతో అక్షిత కనిపించకుండా ఉంది. అదే టైంలో మినిస్టర్ గారు స్టేజ్ మీద చూసేసరికి అక్షిత కనపడలేదు. అక్షిత లేదు కదమ్మా, ఉందంటావేంటి? అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అతను ఖచ్చితంగా చంపేశాడు, పైగా డంపీ యార్డ్లో పడేశాను అని కూడా చెప్పాడు కదా. ఇన్ని రోజుల తర్వాత అక్షిత తిరిగి రావడం ఏంటి? నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయ్. సరే డాడీ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత బట్టలు మార్చుకోవడానికి లోపలికి పంపిస్తారు. అప్పుడు అనుకోకుండా ఆశ్రిత చూసేసరికి అక్షిత అక్కడ కనిపిస్తుంది. డాడీ, అదిగో అక్షిత, ఎందుకమ్మా ఇలా భ్రమ పడుతున్నావు అంటూ అటువైపు చూసేసరికి అక్షిత ఉండదు. ఎందుకంటే తనకు శారీ కట్టుకోవడంలో హెల్ప్ చేయమని సాహితి గారు లోపలికి పంపించారు ఆర్తితో కలిపి. బేబీ కావాలంటే చూడు. స్టేజ్ మీద అక్షిత లేదు అనగానే మళ్ళీ పరీక్ష పెట్టి చూస్తుంది. అక్కడ అక్షిత నిజంగానే లేదు. ఇదేంటి, నాకు ఇంతలాగా కనిపిస్తుంది? నిజంగానే నన్ను చంపడానికి వచ్చేసి ఉంటుంది. అందుకే వీళ్ళు ఎవరికి కనిపించట్లేదు, నాకు మాత్రమే కనిపిస్తుంది అనుకుంటుంది. ఇంకొకసారి అక్షిత కనిపిస్తుందని ఇక్కడ గొడవ చేస్తే బాగోదు. ఇప్పటికే చూడు, అందరూ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఇంటికి వెళ్లేదాకా నోరు మూసుకొని ఉండు, నోరు తెరిస్తే కొట్టేశాను, జాగ్రత్త. డాడీ అంతగా అరుస్తున్నాడు అంటే అందరూ నన్ను పిచ్చిదానిలాగా చూస్తున్నారని అర్థం అవుతుంది ఆశ్రితకి. ఇక అక్షిత కనిపించినా కానీ మా డాడీకి చెప్పకూడదు అని సైలెంట్ గా ఉంటుంది. ఈలోగా పెళ్లి కూతుర్ని తీసుకుని అక్షిత స్టేజ్ మీదకి వస్తుంది. డాడీ అక్కడ అక్షిత ఉంది అని చెప్పాలనుకుంటుంది. కానీ వాళ్ళ డాడీ నోరు తెరిస్తే కొడతా అన్నారు కదా, అందుకని అలాగే చూస్తూ ఉంటుంది. కానీ భయమేస్తుంది. ఎవరికి కనిపించని అక్షిత నాకు కనిపించడం ఏంటో అని అర్థం కాదు తనకి. ఇక మంగళసూత్ర ధారణ జరుగుతుంది. కావాలనే స్టేజ్ మీదకి బయలుదేరుతుంది ఆశ్రిత, అక్షింతను వేయడానికి. ఆ నెపంతో అక్కడ అక్షిత ఉందో లేదో చూడాలని తాపత్రయం. స్టేజ్ ఎక్కి వాళ్ళ మీద అక్షింతలు వేసి అక్కడ ఉన్న జనాన్ని మొత్తాన్ని చూస్తుంది. అక్కడ అక్షిత లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ చుట్టూ ఉన్న జనం వెనకాల నిలబడి రొమాన్స్ చేసుకుంటున్నారు. లెహంగాకి, టాప్ కి, బాటమ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో చెయ్యి వేస్తాడు అగస్త్య. అలా డైరెక్ట్ గా నడుము మీద చెయ్యి పడేసరికి ఉలిక్కి పడుతుంది. మనం స్టేజ్ మీద ఉన్నాం, అందరూ మనల్ని చూస్తున్నారు, చేతి అంటుంది అక్షిత. అగస్త్య మాత్రం ఏం పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలి అంటూ తన మీద అక్షింతలు వేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోవడం, నవ్వుకోవడం సాహితీ చూస్తుంది. ఎందుకో తెలీదు, నా కోసం వీళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు, నా పర్మిషన్తో ఒక్కటవ్వాలనుకుంటున్నారు అనే విషయం గుర్తుకు రాగానే తన కళ్ళు చెమ్మగిల్లాయి. తనని ఎంతో బాధ పెట్టాను, పాపం పిచ్చి పిల్ల ఎంత నొచ్చుకుందో అంటూ వాళ్ళిద్దరిని చూసి తృప్తిగా నవ్వుకొని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూస్తుంది. వాళ్ళిద్దరు సంతోషంలో తలంబ్రాలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి పోసుకుంటున్నారు. మనం కూడా ఇలా తలంబ్రాలు పోసుకుందామా అని అడుగుతాడు అగస్త్య. పెళ్లిలో పోసుకున్నాం కదా, ఇంకేంటి
ఏడుస్తూ నా మీద తలంబ్రాలు పోసావు నువ్వు. ఆశ్రిత అనుకొని నేను నీ మీద తలంబ్రాలు పోసాను. ఇక ఎప్పుడు హ్యాపీ మనమిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం. అందుకే వాళ్ళిద్దరిని లేపి మనం కూర్చొని తలంబ్రాలు పోసుకుందామా అని అడుగుతాడు. ఆశ్రిత పైకి రావడం చూసిన అగస్త్య కావాలని తనని వెనక్కి వెనక్కి జరుపుతూ అక్షితని కనపడకుండా చేశాడు. అక్షితకి విషయం తెలియదు కదా. తను మాత్రం హ్యాపీగా పెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకో అనుమానం వచ్చిన ఆశ్రిత వెనక ఉన్న అగస్త్య కనిపిస్తాడు. తనకి అక్కడికి రావడానికి మెల్లిగా నడుచుకుంటూ వెనక్కి వస్తుంది. వామ్మో, ఇదేంటి నా దగ్గరికి వస్తుంది అనుకుంటూ నేను ఇప్పుడే వస్తాను అంటూ తనని అటువైపుకు తిప్పి, ఏంటి ఆశ్రిత, వాళ్ళని దీవించడానికి వచ్చావా అని బాధగా అడుగుతాడు. అవును, ఇద్దరం కలిసి ఆశీర్వదించడానికి వచ్చాను. కానీ నువ్వు కనిపించలేదు, అందుకే అక్షింతలు వేసేశాను. ఏంటి, అక్షితను చూసావా అని అడుగుతాడు. అసలు నేను అక్షితని ఎక్కడ అన్నాను? అక్షింతలు వేశాను అన్నాను. కానీ కాస్త బెదిరిపోయి చెప్తూ ఉన్నాడు. సరే, చెప్తుంది ఆశ్రిత. ఏంటో నువ్వు అక్షిత అన్నట్టు వినిపించింది. లేదు, నేను అక్షింతలు అన్నాను. ఏంటో పెళ్లిలో తనతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన నేను ఇక్కడ ఒక్కరిని వెనక నిలబడి దూరం నుండి పెళ్లి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధగా కళ్ళు తుడుచుకుంటాడు అగస్త్య. ఇక వీళ్ళిద్దరూ పైన ఉన్నా కానీ వీళ్ళిద్దరిని ఎవరూ పట్టించుకోవట్లేదు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎంకరేజ్ చేసే పనిలో ఉన్నారు అందరూ. బాధపడక అగస్త్య, అక్షిత చనిపోతే ఏమైంది, నీకు నేనున్నాను కదా అంటుంది. అసలు ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. ఈ పెళ్లి హడావిడి అయిపోయాక చూద్దాంలే అంటాడు బాధపడుతూ. బాధపడక అగస్త్య, చనిపోయిన వాళ్ళని ఎలాగో వెనక్కి తీసుకురాలేమో, అందుకని బ్రతికున్న నువ్వు ఇలా ఫీల్ అయితే ఎలా చెప్పు, నీకు నేనున్నాను, టెన్షన్ అవ్వకు అంటూ చొరవగా భుజం మీద చేయి వేసి అతుక్కుపోవాలని ట్రై చేస్తుంది ఆశ్రిత. అప్పుడే అక్షిత ఇటువైపు తిరిగి, ఇదేంటి ఆయన అక్కడికి వెళ్ళారు అంటూ తనని పిలవడానికి వస్తుంది. అక్షితకి అగస్త్య వెనక నుంచి కనిపిస్తున్నాడు. అగస్త్య ఎదురుగా ఆశ్రిత ఉంది. అక్షిత అలా రావడం చూసిన ఆశ్రిత, వామ్మో, ఇది మళ్ళీ నాకు కనిపిస్తుంది, నిజంగా అగస్త్యతో మాట్లాడుతున్నానని చెప్పడానికి వస్తుందేమో అని మనసులో అనుకొని భయపడుతుంది. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏంటో తెలీదు నాకు, అక్కడక్కడ అప్పుడప్పుడు అక్షిత కనిపిస్తుంది అంటుంది. నీ పిచ్చి గాని, చనిపోయిన అక్షిత ఎలా కనిపిస్తుంది? పైగా నువ్వే చంపించావు. తనేమన్నా దెయ్యమా, భూతమా వచ్చి నీకు కనిపించి నీ మీద పగ తీర్చుకోవడానికి? మా ఇంట్లో ఉన్నది కాబట్టి మమ్మల్ని ఏమీ చేయకపోవచ్చు. నీ వల్ల తన జీవితం ఇలా అయిపోయింది కాబట్టి నిన్నేమన్నా చేస్తుందని భయపడుతున్నావా అంటాడు అగత్య. అదే, నాకేం భయం లేదు అంటూ తనకు పట్టిన చెమట తుడుచుకుంటూ మాట్లాడుతుంది. అంటూ హడావిడిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్షిత ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి. ఓసి పిచ్చి మొహందానా, బ్రతికున్న నా భార్యని చనిపోయిందంటావా? నీకు చుక్కలు చూపించాల్సిందే. ఇక తనతో పక్కకు వెళ్తాడు. పెళ్లి పూర్తవుతుంది. అప్పగింతలు చేసే టైంలో అందరూ బాగా ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక ఆడపిల్ల తను. వెళ్ళిపోతుందంటే బాధే ఉంటుంది కదా. అలా పెళ్లికి తంతు పూర్తవుతుంది. అప్పగింతలు కూడా చేస్తారు. అప్పగింతలు చేసి తన కూతుర్ని అప్పగించేటప్పుడు అందరూ బాగా ఏడుస్తారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. ఒక్కగానొక్క కూతురు ఫ్యామిలీ మొత్తం మీద ఉన్న ఒకే ఒక ఆడపిల్లని అలా పంపిస్తున్నప్పుడు ఎవరికైనా బాధే ఉంటుంది కదా. ఆర్తి ఏమో అప్పగింతలు చేయించుకొని ఏడుస్తూ వెళ్తుంది. నేనేమో పెళ్లిలో కూడా ఏడుస్తూనే కూర్చున్నాను అంటూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది అక్షిత. అది వినగానే మనసు చిక్కుమంటుంది అగస్త్యకి.
నీకు ఇష్టమైతే చెప్పు, ఇంతకన్నా గ్రాండ్ గా అందరికీ తెలిసేలా మనం పెళ్లి చేసుకుందాం. అంతేకాని నువ్వు ఇలా ఫీల్ అవ్వకు అని చెప్తాడు అగస్త్య. నేనేదో నార్మల్ గా చెప్పాను. ఇక స్టేజీ మీద నుంచి కిందకి వెళ్ళిన ఆశ్రిత, నాకు అక్కడక్కడ అక్షిత కనిపిస్తుంది, పైగా ఎవరికి కనిపించట్లేదు, నాకు మాత్రమే కలిసి కనిపించిన నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. అందుకని ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అనుకుని డాడీ పదండి వెళ్ళిపోదాం అంటుంది. ఎలాగో పెళ్ళైపోయింది కదా, వెళ్ళిపోదాం పదండి అని భయపడుతూ చెప్తుంది. కూతురు భయాన్ని అర్థం చేసుకున్న మినిస్టర్ గారు, ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇంక ఇక్కడ నుండి మనం ఏం చేస్తాము, అగస్త్య ఫ్యామిలీ సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడైతే ముందు వెళ్ళిపోదామని తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాడు మినిస్టర్ గారు. అలా తండ్రి కూతుర్లు బయటకు వెళ్లడం అగస్త్య గమనించాడు. అందుకే హ్యాపీగా అక్షిత చుట్టూ తిరుగుతున్నాడు. ఇక ఆర్తి వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తూ కూర్చొని కారెక్కించారు. ఊరుకోండి అత్తయ్య గారు, ఈ ఊర్లోనేగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అంతేకాదు ఈ ఒక్క పూటే తను మీకు కనిపించదు, రేపొద్దునే వాళ్ళ ఇంట్లో దేవుడి పూజ ఉంది కదా, దానికి ఎలాగో మనం వెళ్ళాలి, ఏడవకండి అంటూ అక్షిత ఓదారుస్తుంది. పెళ్లి కోసమే ప్రియని ఇక్కడ ఉంచాం, ఇక డెలివరీ టైం అవుతుంది కాబట్టి తనని మేము తీసుకెళ్ళిపోతామంటూ మండపం నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోతారు ప్రియని. వెళ్లే ముందు మాత్రం తనకి హెల్త్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్పమని ఆర్డర్ వేసింది అక్షిత. అంతేకాదు, నీకు పెయిన్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఫోన్ చెయ్యి, నేను వస్తాను అని ప్రేమగా ప్రియని హక్ చేసుకొని మరీ చెప్పింది అక్షిత. నా డెలివరీ చేయాల్సింది నువ్వే కదా, నీకు చెప్పకుండా ఎలాగా అంటూ తనని ముద్దాడి అందరికీ చెప్పి ఆర్యతో కూడా వెళ్ళొస్తానని చెప్తుంది. ప్రియకి కూడా వీళ్ళిద్దరు జాగ్రత్తలు చెప్తారు. వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళిపోతుంది ప్రియ కూడా. ఇక అందరూ ఇంటికి వస్తారు. పెళ్లి పనులు అలసిపోయి ఉండడం వల్ల అందరికీ నిద్ర పట్టేసింది. తెల్లవారిగానే వియ్యాల వారు ఫోన్ చేసి, పొద్దున పూట సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, నైట్ రిసెప్షన్ ఉంది, అందరూ తప్పనిసరిగా రావాలని ఆల్రెడీ ఒకసారి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నారు, అలాగే తప్పకుండా వస్తామని ఫోన్ పెట్టేస్తుంది సాహితి. తను హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడడం అయిపోగానే పక్కకి తిరిగి చూసేసరికి, గుడ్ మార్నింగ్ అత్తమ్మా అంటూ నిద్ర మప్పుతో అక్షిత బయటకు వస్తుంది. వచ్చి కూర్చొని సోఫా కానుకొని కళ్ళు మూసుకుంటుంది. అంత నిద్ర వస్తుంటే వెళ్ళి పడుకోవచ్చు కదా, ఎందుకు లేచావు, రోజు అలవాటు కదా అత్తమ్మా, అలా మెలకు వచ్చేసింది. సరే కొంచెం సేపు పడుకో, అందరం పూజ దగ్గరికి వెళ్ళాలి అంటుంది సాహితి. మీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని, కానీ మీరెప్పుడూ నాకు ఆ ఛాన్స్ ఇవ్వదు, ఇప్పుడు కబుర్లు చెప్పండి అని కళ్ళు తెరిచి అడుగుతుంది. ఈ ఫంక్షన్ హడావిడి అయిపోయాక తీరిగ్గా చెప్పుకుందాంలే. సరే అత్తమ్మా అంటూ లోపలికి వెళ్ళి మళ్ళీ అగస్త్య పక్కన పడుకుంటుంది. ఇక అందరూ రెడీ అయిపోయి అక్కడ పూజ దగ్గరికి వెళ్తారు. తన భర్తతో కలిసి ఆర్తి అలా పూజ చేస్తుంటే వాళ్ళ అమ్మా నాన్న భలే సంతోషపడతారు. అక్షత రాగానే కూతురు హోదాలో తన చేత చేయవలసిన పనులన్నీ చేయిస్తారు మేయర్ గారు. పూజ దగ్గర హారతి పళ్ళం పట్టుకోమని చెప్పి అందులో చాలా డబ్బు పెడతాడు. నాకు ఇదంతా వద్దు అంటూ అందులో ఒక 2000 రూపీస్ మాత్రమే తీసుకొని మిగతా కట్టలు మొత్తం ఆయనకే ఇచ్చేస్తుంది. ఎవరైనా డబ్బు కావాలి అంటారు, ఈ పిల్లేంటి వద్దు అంటుంది. ఇక వీళ్ళు ఇంటికి కూడా వెళ్లే పని లేదు, ఇక్కడే రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని లగేజ్ తెచ్చారు. ఇక ప్రియా కూడా లేకపోవడంతో నేను ఫంక్షన్ టైంకి వచ్చేస్తాను అని చెప్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఆర్య. అయ్యయ్యో, నేను వేసుకోవాల్సిన మెడిసిన్స్ మర్చిపోయానే అంటుంది సాహితి. ఏ మెడిసిన్స్ చెప్పమ్మా, నేను తీసుకొస్తాను అంటాడు అగస్త్య. అవి ఇంట్లో ఉన్నాయిరా, అమ్మ మెడిసిన్ పేరు గుర్తుంటే చెప్పు, ఇక్కడ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ లో తీసుకొస్తాను.
నా దగ్గర డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ లేదు. ఇంకా మెడిసిన్స్ కూడా లేవు. అది వేసుకోకపోతే నాకు చాలా నీరసంగా ఉంటుందిరా అంటుంది. పోనీ ఎక్కడున్నాయో చెప్పు, ఇంటికి వెళ్ళి నేను తీసుకొస్తాను అంటాడు అగస్త్య. వద్దురా బాబు, నువ్వు నా రూమ్ లోకి వెళ్ళొద్దు. అంతా పెంట పెంట చేసేస్తావు. నువ్వు అసలే నీట్ గానే ఉంచుకోవు. పోనీ మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి ఆ మెడిసిన్ తెలుసుకొని తెస్తానమ్మా అంటాడు. అత్తయ్య, నేను డాక్టర్ని. నాకు చెప్తే నీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దానికి ఏ మెడిసిన్ వాడాలో నేను ఐడియా ఇస్తాను అంటుంది అక్షిత. వద్దమ్మా, నువ్వు వేరు, ఆ డాక్టర్ వేరు. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ నీకు తెలియదు కదా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది. ఏం అవసరం లేదు. అరగంట ప్రయాణం మన ఇంటికి వీళ్ళింటికి. వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తానులే అంటూ డ్రైవర్ని కార్ తీయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాహితి మెడిసిన్స్ కోసం. ఇదేంటి, నేను డాక్టర్నే కదా, ప్రాబ్లం ఏంటో చెప్తే ఏదో ఒక మెడిసిన్ ఇస్తాను కదా. ఏంటి, అత్తమ్మకి మంచి మెడిసిన్స్ ఇస్తాను అని అన్నాను, కానీ చూడు, నేను ఇస్తాను అని చెప్పినా వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అని ఫీల్ అవుతూ చెప్తుంది అక్షిత. నీ మెడిసిన్స్ మీద మా అమ్మకి నమ్మకం లేదు, అందుకే వెళ్ళిపోయింది అంటాడు అగస్త్య. ఏమన్నావు? నా మీద నమ్మకం లేదా నిన్ను అంటూ చేత్తో కొడుతూ ఉంటుంది అక్షిత. ఏ ఆగు, కొట్టకు అంటూ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వెనకాలే పరిగెత్తుతూ ఉంటుంది అక్షిత. కొట్టకే బాబు, ఇంట్లో కూడా ఇలాగే కొడుతున్నావేమో రాక్షసి అనుకుంటారు అందరూ. కాస్త సైలెంట్ గా ఉండు అనడంతో, సైలెంట్ అయిపోయి నా మీద నమ్మకం లేదు కానీ ముద్దులు మాత్రం కావాలి అయ్యగారికి అని వెళ్ళిపోతుంది ఉడుక్కుంటూ. ఇక అందరూ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆశ్రిత ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే అక్షితని గుర్తు చేసుకొని పాపం భయంతో ఫీవర్ తెచ్చుకుంది. తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఇక నీకు ఏమీ కాదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏదో తాయిది కూడా కట్టిస్తారు. కానీ ఆశ్రిత అదృష్టం ఏంటంటే కళ్ళు తెరిచిన కళ్ళు మూసిన అక్షిత రూపమే కనిపిస్తూ ఉంటుంది. ఇక మేయర్ గారు కూడా రిసెప్షన్ అంటే చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. అందరూ రెడీ అయ్యి రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. ఏంటత్తమ్మా, పొద్దుననగా వెళ్ళి చాలా లేటుగా వచ్చారు, రాగానే ఫంక్షన్ దగ్గరకు వచ్చారు, నాతో మాట్లాడరా అని అడుగుతుంది అక్షిత. ఏం లేదమ్మా, వెళ్ళేసరికి నీరసంగా అనిపించింది. ముందు టాబ్లెట్ వేసుకొని వెంటనే వద్దామని ఒక 10 నిమిషాలు పడుకున్నాను. అలా నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి టైం చాలా అయింది. అందుకే హడావిడిగా వచ్చేసాను అంటుంది. ఇప్పుడు మీరు బానే ఉన్నారు కదా అత్తమ్మా? నేను బాగున్నాను అక్షిత. వచ్చిన వాడికి ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారు మేయర్ గారు. సిటీ మేయర్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగానే వచ్చారు ఫంక్షన్ కి. ఇక ఫంక్షన్ అయిపోయింది. అక్క, మేయర్ గారు ఈ పూట మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. నేను మా వాడితో పాటు అత్తయ్య మావయ్య కూడా ఇక్కడే ఉంటాము అంటుంది ఆర్తి వాళ్ళమ్మ. సరే, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మిస్టర్ గోయంక, సాహితి, అగస్త్య, అక్షిత, ఆర్య వీళ్ళందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అబ్బా, ఈ ఫంక్షన్ ఏమో కానీ బాగా అలసిపోయాం కదా అంటూ అక్షిత కూడా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ చూసి ఇద్దరు ఆశ్చర్యపడి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అంటే అత్తమ్మ పొద్దున్నే మెడిసిన్స్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చి ఇదంతా చేయించారన్నమాట అంటుంది అక్షిత. సాహితి గారు రెడీ చేయాలి, ఆవిడ ఒప్పుకున్న తర్వాతే ఫస్ట్ నైట్ జరుగుతుంది అన్నావు కదా, ఇప్పుడేమంటావు అని అల్లరిగా అడుగుతాడు అగస్త్య. అనడానికి ఏం లేదు. అప్పుడే అక్షిత సెల్కి ఒక మెసేజ్ వస్తుంది. నువ్వు ఫ్రెష్ అవుతుండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ సాహితి గారి రూమ్ లోకి వెళ్తుంది అక్షిత. ఈ అత్తాకోడలు సీక్రెట్లు ఎక్కువైపోయాయి అనుకుంటూ లోపలికి వెళ్లి హుషారుగా అక్కడ ఉన్న వైట్ లాల్చి పైజామా పట్టుకొని ఫాస్ట్ గా వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి అది వేసుకొని అక్షిత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి ఇంకా రాదు అంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే డోర్ సౌండ్ అవ్వడంతో
అటువైపు తిరిగి చూస్తాడు. తెల్ల చీర జాకెట్తో తల్లో మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్ పట్టుకొని రతీదేవిలాగా రూంలో అడుగుపెట్టింది అక్షిత. తనకు అర్థమైపోయింది అమ్మ రెడీ చేసి పంపించింది అని. నీ కోరిక తీరిందా అమ్మాయి గారు? సాహితీ గారే నన్ను రెడీ చెయ్యాలి, సాహితీ గారు రూమ్ రెడీ చెయ్యాలి అంటూ తెగ చెప్పావు కదా, ఇప్పుడు ఓకేనా? ఓకే అని తల ఊపుతుంది అక్షిత. అగస్త్య వచ్చి డోర్ క్లోజ్ చేస్తాడు. పాల గ్లాస్ వణుకుతుంది అక్షిత చేతుల్లో. ఇంకా టెన్షన్ ఏంటో, ఈ టైంలో ఎవరికైనా కంగారు ఉంటుంది కదా అంటుంది టెన్షన్తో. టెన్షన్తో పాలు ఒలకపోయకూడదు, ఇక్కడ మురిపాలు మాత్రమే పొంగి పొర్లాలి అంటూ తన నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని పాల గ్లాస్ పక్కన పెడతాడు. అక్షితకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది. అరచేతుల్లో చెమట పడుతూ ఉంది. జరగబోయేది తలుచుకుంటూ ఉంటే సిగ్గొస్తుంది. ఓయ్ డాక్టరు, సిగ్గుపడితే కుదరదు అంటాడు అగస్త్య. పోరా అంటూ తన ఫేస్ ని అగస్త్య గుండెల మీద పెట్టుకుంటుంది. ఇప్పటిదాకా పోరా పోరా అంటూ దూరంగానే ఉంచావు, ఇంకా ఎక్కడికి వెళ్తావు అంటూ తనని ఎత్తుకొని వెళ్ళి అందంగా అలంకరించిన మల్లెపూల పాన్పు మీద అలా దొర్లిస్తాడు. తను కూడా పక్కన పడుకొని అపురూపంగా అక్షిత వైపు చూస్తుంటాడు. అదురుతున్న తన అదరాలను చూస్తుంటే జరగబోయే కార్యానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ముందుకు వంగి తన లేత పెదవుల్ని అందుకుంటాడు అగస్త్య. అలా ముద్దాడుతూ మొదట నెమ్మదిగానే మొదలుపెట్టిన తర్వాత ముద్దును గాఢతని పెంచుతూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఊపిరి అడక గింజుకుంటుంది అక్షిత. తన పెదవులు వదిలి తను గట్టిగా ఊపిరి తీసుకునే లోపు వచ్చి తన నాభి మీద ముద్దు పెడతాడు. టెన్షన్తో ఎగిరి పడుతుంది అక్షిత. ఎందుకంటే తనకు ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడుతూ తనని తిప్పుకొని ఇవ్వట్లేదు. అక్షిత కూడా అగస్త్య ఇచ్చే తీపి ముద్దులకు, తను చేసే తియ్యటి గాయాలకు మైమర్చిపోయి చిన్న సౌండ్స్ ఇస్తుంది. అక్కడ ముద్దు పెట్టి ఇక్కడ ముద్దు పెడుతూ తనని వేరే లోకాన్ని తీసుకెళ్లిపోయి మెల్లిగా పవిట చెంగుని పక్కకు తెప్పిస్తాడు అగస్త్య. నాభి మీద ముద్దాడుతూనే మెల్లిగా హుక్ తీస్తూ ఉంటూ బ్లౌజ్ కి తన బ్లౌజ్ శరీరం నుంచి వేరు కాగానే జంట పావురాలు బయటికి వచ్చాయి. వాటిని చూడగానే అగస్త్య కళ్ళలో చిన్న మెరుపు. ఆ జంట పావురాలతో కొద్దిసేపు ఆడుకొని ముద్దులు పెడుతూ పంటిఘాటుని బహుమతిగా ఇస్తున్నాడు అగస్త్య. అక్షిత కూడా బాధని సంతోషాన్ని తట్టుకోలేక తన చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటుంది. ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే తన చేతిగోళ్లు గట్టిగానే గుచ్చుకున్నాయి అగస్త్య వీపు మీద. తనకి మైకం నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఇద్దరు ఒంటి మీద వస్త్రాలు దూరం అయిపోయాయి. పాదాల దగ్గర నుంచి నుదుటి వరకు తడి ముద్దులు అద్దుతూ అక్షితలో కోరికని తారాసాయికి తీసుకువెళ్తున్నాడు అగస్త్య. అక్షిత శరీరం అంతా వేడెక్కిపోయింది. ఇంకా ఏదో కావాలని ఆరాటం ఎక్కువగా కనిపిస్తుంది. అగస్త్యలో కలిసిపోవాలని ఎదురు చూస్తూ ఉంది. మెల్లిగా వదిలిపెట్టిన అగస్త్య వేగాన్ని పెంచి అక్షిత మనసుతో పాటు ఇప్పుడు తన శరీరాన్ని కూడా సొంతం చేసుకోబోతున్నాడు. సృష్టి కార్యాన్ని మొదలుపెట్టి తనని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే బాధను తట్టుకోలేక తన కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అక్షితకి. కెవ్వున అరవబోతుండగా తన పెదవులతో ఆ శబ్దాన్ని బయటకు రాకుండా చేస్తాడు. ఇలా ఇద్దరు అలసిన శరీరాలతో మనసు నిండా సంతోషాన్ని నింపుకొని తెల్లవారుజామున వరకు జరిగిన ఆ యుద్ధంలో ఇద్దరు గెలిచారు. ఆ సంతోషంలో అలసిన శరీరాలతో అలాగే నిద్రలోకి జారుకున్నారు. శరీరాలు అలా పెనవేసుకుని పడుకుని ఉన్నాయో వాళ్ళ మీద దుప్పటి కప్పబడి ఉంది. ఇద్దరు అసలు మన ప్రపంచంలోనే లేరు. ఇక ఆర్తి వాళ్ళ అమ్మా నాన్న ఇంకా అక్కడి నుంచి రాలేదు.
పెద్దవాళ్ళిద్దరు కూడా అక్కడే ఉన్నారు. మిస్టర్ గోయింక గారు బయటకొచ్చి నాకు పనుంది వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతారు. అమ్మ, తమ్ముడు ఇంకా లేవలేదు. ఆఫీస్‌లో వర్కుంది. బాయ్ అని చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆర్య. ఎందుకంటే ప్రియ లేదు కదా! ఎక్కువసేపు ఆఫీస్‌లో ఉండాలని ఆలోచిస్తున్నాడు. సాహితి గారు మాత్రం వాళ్ళ రూమ్ వైపు చూసి నవ్వుకుంటుంది. వీళ్ళిద్దరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పటికే టైం 11 అయింది. వంటకి ఏం చేయాలో చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది సాహితి. మత్తుగా కళ్ళు తేలేస్తుంది అక్షిత. అలా కళ్ళు తెరవగానే తను ఉన్న పొజిషన్ చూసుకుంటుంది. బట్టలు కూడా లేకుండా ఇలా అగస్త్య మీద పడుకున్నానా అనుకోగానే రాత్రి జరిగింది తలుచుకుంటూ సిగ్గుపడుతుంది. కళ్ళు తెరిచి అగస్త్య వైపు చూస్తుంది. తను గాఢ నిద్రలో ఉన్నాడు కానీ తన మొహంలో విజయ గర్వం కనిపిస్తుంది. తన పెదవుల మీద చిరునవ్వు అలాగే ఉంది. నిద్రలో కూడా నవ్వడం అంటే ఇదే కదా అనుకుంటుంది. ఇక ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. వెళ్ళి అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అని లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ అగస్త్య తనని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల లేవడానికి వీలు పడట్లేదు. అయినా ఎలా లేవాలి? ఒంటి మీద బట్టలు లేవు. నా చీర ఎక్కడో పడిందో అంటూ కొద్దిగా తలెత్తి చూస్తుంది. అదెక్కడో దూరంగా పడిపోయింది. ఇక మెల్లిగా లేచి ఆ చీర చుట్టుకొని లోపలికి వెళ్ళాలని లెగవబోతూ ఉండగా అగస్త్యకి కూడా మెలకువ వస్తుంది. అంత అర్జెంట్ ఏంటి? పడుకోవచ్చు కదా! ఎలాగో లీవ్‌లోనే ఉన్నావు. హ్యాపీగా రెస్ట్ తీసుకో అంటూ తనని ఇంకా గుండెలకు హత్తుకున్నాడు. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? అన్నట్టు టైం చూసేసరికి వామ్మో! దాదాపు 12 అవుతుంది. 12 అయితే ఏమవుతుంది పడుకో. ఆకలేస్తుందిరా వెళ్దాము. నాకు కూడా ఆకలేస్తుంది అంటూ మళ్ళీ తన మీదకి చేరిపోయాడు అగస్త్య. మళ్ళీనా? నా వల్ల కాదురా అని అంటూ ఉండగా ఆ మాట పూర్తి కాకముందే తనని పూర్తిగా ఆక్రమించుకున్నాడు అగస్త్య. మరొక గంట తర్వాత ఇక వీడితో నా వల్ల కాదు అంటూ తనని ఇబ్బంది పెట్టకుండా మెల్లిగా లేచి ఫాస్ట్‌గా అక్కడున్న చీర చుట్టుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. చల్లటి నీళ్ళలా మీద పడుతుంటే అగస్త్య గాయాలు చేసిన దగ్గర చురుక్కుమంటుంది. అప్పుడు మాత్రం ఆ గాయాల బాధ కూడా తియ్యగానే అనిపిస్తుంది అక్షితకి. టవల్ చుట్టుకొని బయటకొచ్చి తన డ్రెస్ తీసుకుంటూ ఉండగా గబుక్కున లేచి బెడ్‌షీట్ చుట్టుకొని తన ముందుకొస్తాడు అగస్త్య. వద్దు. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇన్ని రోజులు నువ్వు ఎలా చెప్తే అలా విన్నాను. ఇప్పుడు మాత్రం నేను చెప్పింది నువ్వు వినాల్సిందే అంటూ తన దగ్గరికి రాబోతుండగా అప్పుడే స్నానం చేశాను. మళ్ళీ ఫ్రెష్ అయ్యే ఓపిక లేదు. ప్లీజ్ రా అని బాధగా మొహం పెట్టి అడుగుతుంది అక్షిత. సరే ఇలాగే ఉండు. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేద్దాం అంటూ తను లోపలికి వెళ్ళిపోతాడు. వామ్మో! వీడితో నా వల్ల కాదు. మళ్ళీ స్టార్ట్ చేసినా చేస్తాడు అనుకుంటూ ఫాస్ట్‌గా జీన్స్ టాప్ వేసుకొని రెడీ అయిపోతుంది. బయటకొచ్చిన అగస్త్య అలాగే ఉండమని కదా! అంత తొందరగా డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటూ తలని గట్టిగా విదిలిస్తాడు. తన తలలో నుండి నీటి తుంపర్లు అక్షిత మీద పడతాయి. చూడు అందంగా రెడీ అయిపోయావు. నేనేమో నిన్ను నీళ్లు పోసి ఇలా తడిపేస్తున్నాను. ఫీల్ అవ్వకు. నేనే తుడుస్తానులే అంటాడు. నవ్వుతూ సరే అంటుంది అక్షిత. తల విదిలించినప్పుడు నీటి బిందువులు తన పెదవుల మీద పడతాయి. అంతే. నాలికతో తన పెదవి మీద టచ్ చేసి అక్కడ ఉన్న నీటి బిందువుని తీసేస్తాడు. అలాగే షోల్డర్ మీద కూడా పడడంతో అక్కడికి వచ్చి ముద్దాడుతూ నీటి బిందువుని తన పెదవులతో తీసేస్తూ తన మీసకట్టుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు అగస్త్య. ఇంకొంచెం కిందకొచ్చి మెడ మీద ఉన్న తడిని కూడా తన పెదవులతో అద్ది ఇక అక్కడ ముద్దల వర్షం కురిపిస్తున్నాడు. అగస్త్యని గట్టిగా హత్తుకొని ఆకలేస్తుందిరా ఇక చాలు అంటుంది. మరి ఇక మీ అందరూ కోరుకున్న ఫస్ట్ నైట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కదా!
ఇంక ఇప్పటి నుంచి అప్డేట్స్ అనేది కొంచెం టైం ఇంక్రీజ్ చేస్తాను. అలాగే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.